అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని అన్నదాత సుఖీభ పథకం సంబంధించి మనకి రూ. 20,000 జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క రూ. 20,000 ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలుసుకుందామండి. సో, చాలామంది రైతన్నలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందని చెప్పేసి. సో, ఎట్టకేలకు మనకి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క 20,000 సంబంధించి ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు మిత్రులారా. సో, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయడానికైతే నాకు కొంచెం ఉత్సాహంగా అయితే ఉంటుంది. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీలోని అన్నదాత సుఖీవ పథకం సంబంధించి రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు ప్రారంభం కానుందని చెప్పేసి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందండి. ఈ యొక్క పథకం సంబంధించి సో, ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క 20,000 సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం మనకి రూ. 14,000, అటు కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000. సో, మొత్తంగా ఈ యొక్క రూ. 20,000 అనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకి 19 విడతలుగా నిధులనేవైతే విడుదల చేసింది. 20వ విడతగా నిధులను విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో, మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకున్నట్లయితే మనకి నిధులనేవైతే సర్దుబాటు అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే మనకి తొలి విడత కింద రూ. 5,000, కేంద్ర ప్రభుత్వంతో కలిపి రూ. 2,000. సో, మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. అటు 2 ప్రభుత్వాలు కూడాని. సో, దీని ద్వారా పెద్ద మొత్తంలో వారికి నిధులనేవి అందే అవకాశం ఉందన్నమాట. సో, చాలామంది రైతన్నులు ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందండి. సో, దీనికి సంబంధించి కంపల్సరీగా మీకు ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలండి. ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికే మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం అయితే. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.